ఈ ప్రజాదరణ ప్రతి పట్టభద్రుడు ఒక పేపర్ బాయ్ నుంచి వచ్చినటువంటి డిఎస్పీ గారి గంగాధర్ గారికి మా మొదటి ప్రాధాన్యత ఓటేస్తామని మొత్తం ప్రజలంతా తన నామినేషన్ రోజు మీరంతా చూశారు. కరీంనగర్ పట్టణంలో భారీ జనసంద్రం మధ్య తాను నామినేషన్ వేయడం జరిగింది. ఆ రోజు కుట్రలు మొదలైనవి. ఆ రోజే ఈ యొక్క రాజ్యం తనని ఏ విధంగా ఈ యొక్క చట్టసభలలో రాకుండా నివారించాలనే కుట్రలు మొదలుపెట్టి ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తే వినిపిస్తే సహజంగానే ఎవరిమైనా గౌరవంగా పోవడానికి అవకాశం ఉన్నది. ఇదే క్రమంలో గంగాధర్ గారు మీ లక్ష్యం ఏంటి, మీరు ఏం చేయదలుచుకున్నారు, అవి మీరు చేయాలనుకునే ప్రభుత్వమే చేస్తే ఇక మీకు అంతకన్నా ఎక్కువ ఏం కావాలని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక పేరున్నటువంటి వ్యక్తి బి హనుమంతరావు గారి ద్వారా చర్చలకి గంగాధర్ గారిని పిలవడం జరిగింది. గంగాధర్ గారిని పిలిచి వారు ఏ రోజు ఏ నాయకులను సంప్రదించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతా, మీ ప్రభుత్వంలో భాగస్వామి ఉంటాను ఎవరితో చెప్పలే. పెద్దలు గౌరవనీయులైనటువంటి హనుమంతరావు గారు పిలిచారు, ముఖ్యమంత్రి గారు రమ్మన్నారని చెప్తా ఉన్నారని చెప్పేసి వారి ద్వారా మాకు చెప్తే మేము వెళ్ళి అన్నా సరే మీ మేనిఫెస్టో ఏదైతే ఈ పట్టభద్రుల పక్షాన మీరు కోరుకుంటున్నారో అవి నెరవేరుస్తామని చెప్పేసి హనుమంతరావు గారు చెప్తా ఉన్నారు. ఒకసారి మనం చర్చిద్దామని చెప్పి వెళ్తే ముఖ్యమంత్రి గారు రేపు కలుస్తానన్నాడు. ఈరోజు శ్రీధర్ బాబు గారితో మాట్లాడదాం, ఇక్కడనే ఉన్నాడు సెక్రటరియట్లో తీసుకెళ్ళి ఏ చర్చలు చేయకుండానే, ఏ చర్చలు ఈ విషయాలు తెలియాలి, ఏ చర్చలు లేకుండానే సడన్ గా వెళ్ళడమే మేమే సాక్షులం. ఆయన మెడలో కండ వేయడంతోనే తనకేం అర్థం కాలే. కండ ఎందుకు కబుతురాలని మమ్మల్ని అడిగితే లేదన్నా మళ్ళీ మనం శ్రీధర్ బాబు దగ్గరికి పోయి మాట్లాడదామని మేము వెళ్తే ఒకటే మాట చెప్పాడు. బ్రదర్, ముఖ్యమంత్రి గారు చెప్పిండు, గంగాధర్ గారు ఏమైతే పట్టభద్రులకు హామీ ఇచ్చిండో అవి మనం నెరవేరుద్దాం. గంగాధర్ గారిని ఇంకా తను చట్టసభలలోకి వచ్చి తన లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఏ అవకాశం ఉన్నా మనం చేద్దాం. మరి ఇండిపెండెంట్ గా చేయడం ఎందుకు, ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ మ్యాండేట్ కోరింది కదా, మనం అదే రూపంలో తనకి కూడా న్యాయం చేద్దామని చెప్పి శ్రీధర్ బాబు గారు మాతో అంటే అన్న మీతో మేమేం చర్చించకుండానే కండ వేయడం అయితే బాగానే ఉన్నది, మీ మీద ఉన్నటువంటి గౌరవంతో మేము ఆలోచన చేసినాం. ముఖ్యమంత్రి గారితో మీరు కలిసి మా మేనిఫెస్టోని మీరు ప్రెస్ ద్వారా రిలీజ్ చేస్తే ఖచ్చితంగా మేము కట్టుబడి ఉంటామంటే నేను హామీ ఇస్తున్నా. హనుమంతరావు గారు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన గంగాధర్ గారు మా మాట నమ్మండి, మీరు విత్డ్రా చేసుకొని రాపోరి, మీరు అనుకునేయని ఏదైతే మీరు ప్రచారంలో హామీలు ఇచ్చిరో నెరవేర్చమని చెప్పడం వల్ల పోటీలో వచ్చి చివరి వరకు అయినా ఇష్టంగా లేడు. నేను పోటీలో ఉండాల్సిందంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మిమ్మల్ని గుర్తించారు, ముఖ్యమంత్రి స్థాయిలో మీకు మీరు అనుకున్న లక్ష్యం ఏదైతే పట్టభద్రులకు మీరు హామీలు ఇచ్చారో నెరవేరుస్తామన్నాక ఇంకేముందన్న అవకాశం ఉంటే రేపు మీరు చట్టసభలలోకి పోవచ్చని మేము కూడా తనని నచ్చ చెప్పడం వల్ల ఆ రోజు చాలా సీరియస్ గా చివరి క్షణాలలో వచ్చి విత్డ్రా చేయడం జరిగింది. విత్డ్రా చేసిన రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు కూడా వారి కుట్ర కోణాన్ని కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు ఏదైతే కుట్ర ఈ గంగాధర్ని చట్టసభలలోకి రానివ్వద్దు, ఒక ఆఫీసర్ గా వచ్చి తన విలువలతో ఈ రోజు ప్రజలంతా తనని ఆకర్షితులవుతున్నారని చెప్పేసి ఇతను గెలిస్తే మన పార్టీలకి మనకు మనుగడ ఉండదనేటటువంటి కుట్రలో భాగంగా తనని ఈ రోజు వరకు తన మేనిఫెస్టోని ఎప్పుడు ప్రకటిస్తారని అడిగినా ఎవరు మాట్లాడటం లేదు. మేము పట్టభద్రులకు ఇచ్చిన హామీలను మీరు ఎక్కడ మాట్లాడట్లేదు, మరి నన్ను తీసుకుపోయి ప్రెస్ మీట్ పెట్టట్లేదు. అసలు మీ ఉద్దేశం ఏంటంటే కనీసం ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతోనే ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాన్ని ఒక బలహీన వర్గాల అత్యుత్తమ విలువలు కలిగినటువంటి ఈ యొక్క చట్టసభలలోకి రావడానికి తాను చేసిన వృత్తిలో దాదాపు నిబద్ధతను చాటుకొని తన జీవితాన్ని రేపటి తరానికి ఆదర్శంగా నిలబెడుతున్నటువంటి ఒక గొప్ప ఆఫీసర్ ని ఆదిలోనే అంతం చేసే కుట్ర తన రాజకీయంగా దాన్ని తన కండవ కప్పి ఖతం చేసినటువంటి ఈ దుర్మార్గం కాంగ్రెస్ పార్టీని రేపు ఓడించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ఒక విలువలున్న ఆఫీసర్ వస్తే అంతం చేసి రేపటికి యువతకి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నాడు బలహీన వర్గాలకి మేము న్యాయం చేస్తామని చెప్పేసి. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని మేము తీసుకుపోతామని ఇక్కడ చెప్తారు. ఒక యువకుడు నిబద్ధత 26 సంవత్సరాలు తన జీవితం తన వృత్తిరీత్యా ఎక్కడ చిన్న మచ్చలేనటువంటి ఈ రోజు పట్టభద్రులంతా గంగాధర్కే మా ఓటు అంటున్న ఈ క్రమంలో తనను అంతం చేయడం అంటే రేపటి యువతరాన్ని, రేపు బలహీన వర్గాల బిడ్డలందరినీ కూడా రాజకీయంగా అంతం చేయడానికి దోపిడి పెత్తందారులు, దోపిడి వ్యాపారవేత్తలు ఈ రోజు చట్టసభలలోకి వస్తే భవిష్యత్తు ఉండదని పసిగట్టే గంగాధర్ గారిని ఈ రోజు ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది.
దయచేసి వీళ్ళ కుట్రని నేను పసిగడతా ఉన్నా, మొదటి నుంచి చెప్తున్నా, ఇక నేను భరించలేను. నేను నా పట్టభద్రులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినా, కానీ ఇప్పుడు ఈ యొక్క కుట్రను కూడా నేను బయట చెప్పకపోతే చరిత్రహీనుని అయిపోతానని చెప్పేసి ఎవరైనా సహజంగా ఏమంటారు, ఆ పార్టీని కలిసిరాయంటే ప్యాకేజ్ తీసుకున్నట్టు పచ్చి మంచి నీళ్ళు కూడా వాళ్ళు పిలిచిన ఛాంబర్లో కూడా నీళ్లు కూడా ముట్టుకోనని మాతో చెప్పిండు. అన్నా ఇది నెరవేరేంత వరకు నేను ఛాయ్ కూడా తాగనెక్కడ అన్నాడు. అదే నిబద్ధతని చాటుకోవడానికి ఆయన ఏదైతే మంత్రి గారిని కలిసి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ వాళ్ళని కలవలే. నేను ఫోన్ చేయను, వాళ్ళకి నిజంగా నా మేనిఫెస్టో పట్ల నిబద్ధత ఉంటే నన్ను పిలవను, ప్రెస్ మీట్ పెట్టమను, రిలీజ్ చేయమని అప్పుడు మాత్రమే నేను తిరుగుతానని ఆయన చెప్పిండు. వాళ్ళు మేనిఫెస్టో గురించి మాట్లాడలే, ఈ రోజు వరకు చర్చించినప్పుడు ఇక ఆయన తన లక్ష్యం ఏదైతే పోటీలో ఈ రోజు లేకపోవచ్చు, కానీ కాంగ్రెస్ ని ఓడియడానికి, కాంగ్రెస్ యొక్క కుట్రలని రేపు ప్రజలకు చెప్పడానికి ఖచ్చితంగా ఎవరికి మేము రేపు మద్దతు ఇస్తామనేది కూడా తాను ప్రకటిస్తాడు. ఇప్పుడు ఆ మద్దతుని రేపు మళ్ళీ ఉన్నటువంటి 4 జిల్లాలో ఉన్న పట్టభద్రులలో ఇప్పటి వరకు తనకు అండగా నిలబడే శ్రేణులందరితోని త్వరలోనే రేపు మీటింగ్ ఏర్పాటు చేసి ఎవరిని గెలిపిస్తామనేది కూడా రేపు ప్రకటిస్తాం. ఎవరి గెలిపైతే రేపు చట్టసభలలో మేము కోరుకున్న బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందో, ఈ యొక్క పెత్తందారులు, ఈ వ్యాపారవేత్తల వల్ల జరిగే కుట్రలను వివరించడానికి ముందుకెళ్తాడు. ఇప్పుడు గంగాధర్ గారు తాను ఏ లక్ష్యంతో వచ్చిండో కూడా మీకు చెప్తాడు. కాంగ్రెస్ కుట్రల్ని అంతం చేయడం, బలహీన వర్గాలకి చట్టసభలలో నిలబెట్టడమే లక్ష్యంగా మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.